నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో అభివృద్ధి పనులు మొదలవుతాయి. గమల్లపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో పనులు చేపడుతున్నట్లు వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరుకు న్యాయం చేయాలని అడగడం మా అందరి హక్కు. పట్టణంలోని గడియారం స్తంభం వద్ద 5వ రోజుకు చేరుకున్న రీలే దీక్షలు. మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు. స్క్రబ్ టైఫస్ కు ఆందోళన అవసరం లేదు. సరైన సమయంలో వైద్యం అందితే చాలు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ వెంకట చలపతి గౌడ్. అందరి సహకారంతోనే నాయకుడిగా ఎదిగా. గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా గూడూరు పట్టణంలో పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. స్థానిక గమల్లపాలెం ప్రాంతంలో క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని గమల్లపాలెంలో ఏర్పాటైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేపట్టవలసిన పనులపై కమిషనర్ వెంకటేశ్వర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో జరగబోయే అభివృద్ధి పనులకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు, అనుమానాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అందుకే సమావేశానికి కమిషనర్ ను ఆహ్వానించామని, 15వ ఆర్థిక సంఘం నిధుల కింద పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఆయన మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే మా వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. అంటే వర్కులు చేసేదానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, చేస్తే ఏ రికార్డ్ చేశారా, రికార్డ్ చేసేదానికి ఎవరున్నారు, చెక్ మేనేజ్మెంట్కి ఎవరున్నారు అనేటువంటి దాంట్లో చాలా మంది సందిగ్ధం ఉన్నారు. దానికి ఒక క్లారిటీ కోసం ఇక్కడికి మిమ్మల్ని మా వాళ్ళందరూ కూడా పిలిపించాము. దయచేసి నాయకులకి ఏమన్నా క్లారిటీ కావాలంటే కమిషనర్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా సిబ్బంది ఉన్నారు కాబట్టి ఇక్కడే మీరు క్లారిటీ తీసుకొని వర్కులు స్టార్ట్ చేసేదానికి మీరు ముందుకు ఉండాలని కోరుకుంటూ ఏదైనా మన నాయకుల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఇంకా మరికొందరు మాట్లాడారు. మన శాసనసభ్యులు గారిని అడగడం జరిగింది. వర్కలు స్టార్ట్ చేయాలంటే మనకు డీ గారి ప్రాబ్లం ఉంది, ఒకసారి మీరు మీటింగ్ పెట్టి కమిషనర్ గారిని ఈ వర్కలు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు అందరినీ కూడా పెట్టుకొని ఒకసారి మాట్లాడితే బాగుంటుందని మేము కోరడం జరిగింది. అందువల్ల ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడే మన కమిషనర్ గారితో, ఈ గారితో, వాళ్ళందరితో కూడా మన శాసనసభ్యులు గారు మాట్లాడారు. మనం వర్కలు స్టార్ట్ చేసుకుంటే మీకేం ఇబ్బంది లేదు, బిల్లులు చేస్తామని. మేము మెడ్జెంట్ విలేజెస్ కింద కూడా మేము నెలటరు కూడా ఉంది కాబట్టి మాకు కూడా జనరల్ ఫండ్ కింద వర్కులు ఇచ్చున్నారు కాబట్టి దానిలో అందువల్లనే మేము కూడా ఒక దీని మీద క్లారిటీ వస్తే మేము కూడా వర్కలు చేయమని అడిగేదానికి బాగుంటుందని చెప్పాము. ఏదైనా ఇప్పుడు మనకి ఇబ్బంది లేదు, మీరు వర్కలు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పని ఎక్కడ జాతీయ జరుగుతున్న కదా ఈ విషయంలో మేమందరం కలిసి మన నాయకులు, శాసనసభ్యులు వారిని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఆయన తక్షణం స్పందించి వెంటనే మున్సిపల్ అధికారులు అయితేనేమి ఈ గారిని అందరినీ పిలిపించి ఇక్కడ సమావేశంలో ఏం లేదా మాకు కూడా మా ఈ శ్రీవర్ గారు మాకు కూడా కొన్ని డ్రైనేజీలు శాంక్షన్ అయినాయి, సైడ్ డ్రైన్స్ దయవచ్చి మా ఎస్సీ కాలనీలో ఉన్నాయి, అవి కూడా మీరు స్టార్ట్ చేయండి. దీనికి టెండర్ కానిటువంటి
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, వాటంబేటి శివకుమార్, పెంచలయ్య, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని లేదా నెల్లూరు జిల్లాలో కలపాలన్నది తమ హక్కు అని జేఏసీ కన్వీనర్ దశరథరామరెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద చేపట్టిన రీలే దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు పలు పార్టీలు, సంఘాలు మద్దతు ప్రకటించాయి. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలంటూ గత కొద్ది రోజుల నుండి జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్థానిక గడియారం స్తంభం వద్ద చేపట్టిన రీలే దీక్షలు గురువారానికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు కాంగ్రెస్ పార్టీ, ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు మద్దతు తెలిపి దీక్ష శిబిరంలో కూర్చొని న్యాయం చేయాలంటూ నినదించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ దశరథరామరెడ్డి తదితరులు మాట్లాడుతూ పార్టీలను తాము విమర్శించడం లేదని, గూడూరుకు న్యాయం చేయాలని మాత్రమే పోరాడుతున్నామని తెలిపారు. ఈ ఉద్యమంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరును గత ప్రభుత్వం తిరుపతిలో కలిపిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు జిల్లాలో కలుపుతామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హామీ ఇచ్చారన్నారు. వారి హామీ మేరకు నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలని వారు వివరించారు. ఎస్వి ఆర్ట్స్ కాలేజీ డిగ్రీ విద్యార్థులు మరియు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు మనం నిరసన శిబిరంలో పాల్గొంటున్నాము. వాళ్ళకి జేఏసీ తరఫున నా తరఫున నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇకపోతే మనం గూడూరు జిల్లా చేయాలి, లేకపోతే గూడూరుని నెల్లూరులోనే ఉంచాలి, నెల్లూరులో కలపాలి. ఇది మన ఉద్యమం. గూడూరు అన్ని ఖనిజ సంపదలు పుట్టింది. వేరే ప్రాంతాల నుంచి ఇటు మైకా వ్యాపారం కానీ, రాజు వ్యాపారం కానీ, ఇసుక వ్యాపారం కానీ, ఇంకా వ్యాపారం కానీ, రొయ్యల వ్యాపారం కానీ, ఈ వ్యాపారం కోసం వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకొని ఎందుకు సంపాదించుకున్నామని భూమిలో ఉన్న సంపద వల్ల అందరూ బాగుపడ్డారు. కనుక ఈ గూడూరు తిరుపతి ఎందుకు కలుపుతున్నారు? తిరుపతి కోసం కలుపుతున్నారా, మన కోసం కలుపుతున్నారు? దుర్గాజపట్నం పోర్టు ఉంది. దుర్గాజపట్నం పోర్టు మనది, అభివృద్ధి చేయాలి, మనం లాభపడాలి. తిరుపతి జిల్లా లాభపడేదానికి తిరుపతి మన దుర్గాజపట్నాన్ని మన గూడూరు తీసుకుని తిరుపతిలో కలపాల్సిన అవసరం ఉందా? అదొకటి. ఇవన్నీ స్వార్థ ప్రయోజనాల కోసం, వేరే ప్రాంతాలను అభివృద్ధి చేసేదాని కోసం మన గూడూరు కలుపుతున్నారే కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని మనకే ఉపయోగించి మన గూడూరుని డెవలప్ చేయాలి. కానీ ఈ గూడూరు వనరుల వల్ల వేరే ప్రాంతాలని డెవలప్ చేయడానికి గూడూరుని తీసుకుపోయి తిరుపతి జిల్లాలో కలపడం అవసరం లేదు. ఇకపోతే మనం అనాదిగా, చారిత్రాత్మకంగా, మన ఆచార వ్యవహారాల పరంగా, భాషా యాస పరంగా వారికి నాయకత్వం వహిస్తున్నటువంటి జేఏసీకి ప్రత్యేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మా మద్దతుని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలోనే నంబర్ 1 ఆర్థిక విధానంలో ఉన్నటువంటి గూడూరుని తీసుకుపోయి తిరుపతిలో కలుపుతాం, తిరుపతి కలిపితే నెల్లూరు కలుపుతా ఉండటం ఇవన్నీ తప్పు. ఎందుకంటే మాకు భౌగోళికంగా కూడా మాకు అత్యంత వనరు ఉన్నటువంటి గూడూరుని జిల్లాగా ప్రకటించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో, ఇక్కడ గూడూరులో ఉన్నటువంటి వనరులు చూస్తే కృష్ణాపట్నం పోర్టు, ఇటు చూస్తే దుర్గాజపట్నం పోర్టు, అటు చూస్తే మ్యాన్గూడ్ సర్చు, రూపుదాల్చుకున్నటువంటి సిటీ, ఇవన్నీ కూడా ఇలాగ సారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న గూడూరు జిల్లాని ఎందుకు చేయని చెప్పి మేము ఈ జేఏసీ ద్వారా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మిత్రులారా, ఒకటే ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వాలు నెరవేర్చిన బాధ్యత మీరు ఎందుకు విశ్వసిస్తా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. మాకు గూడూరులో మేము పుట్టుబడి పెరిగాము. మాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ నెల్లూరు జిల్లానే ఉన్నాము. గూడూరులో ఎందుకు చేశారో మనకు తెలియదు. మనం కోరిక నేను కోరడం లేదు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికలకు వచ్చి ఏం చెప్పారో అదే అడుగుతున్నాం. గూడూరుని నెల్లూరులో కలపాలి అని. ఇప్పుడు ఈ మాట ప్రకారం నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జేఏసీ వాళ్ళు కలిసి ఎంత దూరానికైనా గూడూరుని నెల్లూరు కలిసేందుకు పోరాడతామని సాయంకాలం వరకు కూడా కూర్చోడానికి కూడా మేము సిద్ధపడ్డాము. కాబట్టి జరుపుతున్నాను. రేపు 15వ తేదీ మనం మాట్లాడుతాం. అంటే మాకు 17వ తేదీ పెన్షనర్స్ డే ఉంది. ఆ కార్యక్రమంలో కొంచెం బిజీగా ఉన్నాము. ఇప్పుడు కూడా బ్యాంకు పోవాలా, ఆ పనులతో తిరుగుతూ ఇక్కడ మనం మీరంతా నిజమాలుగా పెద్దదానికి గారు అందరూ ఒక్కబట్టి కొంచెం మాకు
ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు సంఘాల ప్రతినిధులు హరి, ఫయాజ్, వేమయ్య, జమాల్, శశి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్క్రబ్ టైఫస్ వైరస్ కు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలని ప్రాంతీయ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట చలపతి గౌడ్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతూ పురుగు ద్వారా ఈ స్క్రబ్ టైఫస్ వస్తుందని, పొలాలు ఇతర చోట్ల పనులు చేసేటప్పుడు గ్లౌజులు వేసుకోవడం, పూర్తిగా కప్పుకుంటే మేలని తెలిపారు. పురుగు కుట్టిన చోట నల్ల మచ్చ రావడం, 4 రోజుల పాటు జ్వరం ఉంటుందని, వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రికి వస్తే మందుల ద్వారా నయం చేయవచ్చని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆర్ఎంఓ డాక్టర్ ప్రసన్న, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి ఫీవరు. ఈ బ్యాక్టీరియా పేరు ఓరియంటియా సుసుగముషి. ఇది సాధారణంగా మామూలుగా ఒకరి నుంచి ఒకరికి డైరెక్ట్గా వ్యాప్తి చెందదు. ఇది ఒక పరాన్నజీవి, చిగ్గర్ అంటాం మామూలుగా. లెప్టోబ్రోమిడియం లేదా చిగ్గర్ అనే ఒక లార్వా వల్ల ఒకరి నుంచి ఒకరికి కుట్టడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ లార్వా అనేది సాధారణంగా అడవుల్లో కానీ, చెట్ల పొదల్లో కానీ, పొలాల్లో కానీ ఇలా నివసిస్తూ ఉంటుంది. ఇది కుట్టడం వల్ల ఈ స్క్రబ్ టైఫస్ అనేది మనకు ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ స్క్రబ్ టైఫస్ యొక్క వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, మజిల్ పెయిన్స్ ఉంటాయి, సివియర్ హెడేక్ ఉంటుంది, హై గ్రేడ్ ఫీవరు. తర్వాత ఎస్ఆర్ అనే ఒక మామూలుగా నల్లటి మచ్చలు శరీరంలో ఏర్పడతాయి. దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి మనం ఈ వ్యాధిని ఎంత తొందరగా గుర్తిస్తే దానికి 100% మనం ట్రీట్మెంట్ చేయడానికి మన దగ్గర డ్రగ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ అవకాశాన్ని గూడూరు ప్రజలందరూ ఉపయోగించే చర్యలు ఏంటంటే, ఎవరైనా పొలాలకు వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే ఏదన్నా మన గుబురుగా ఉండే చెట్లలోకి వెళ్ళేటప్పుడు కూడా బాడీ మొత్తం కవర్ అయ్యేటట్లు దుస్తులు వేసుకోవాలి. షూలు వేసుకోవాలి. వీలైతే గ్లౌస్ ఉంటే గ్లౌస్ వేసుకొని శరీరం మొత్తం కప్పబడేటట్లు చూసుకోవాలి. ఇది మెయిన్గా మనం పాటించాల్సిన జాగ్రత్త. ఈ స్క్రబ్ టైఫస్ సంబంధించిన మందులన్నీ కూడా మన ఏరియా హాస్పిటల్ గూడూరులోను, అలాగే అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందరికీ అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఈ వ్యాధికి సంబంధించి ఎవరైనా హై గ్రేడ్ ఫీవరు, బాడీ పెయిన్స్, విరేచనాలు, వాంతులు ఇలా ఏదైనా వచ్చిన వెంటనే దగ్గరలోనే డాక్టర్ని సంప్రదిస్తే దానికి కావాల్సిన చికిత్స మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వాళ్ళు కానీ, లేదు అంటే ఏరియా హాస్పిటల్ గూడూరు డాక్టర్స్ కానీ అందించడానికి సిద్ధంగా. యేసు ప్రభు ఆశీస్సులు, మా శ్రేయోభిలాషులు గంగా ప్రసాద్ సహాయ సహకారాలు, ప్రజల దీవెనలతో ఎమ్మెల్యేగా గెలుపొందానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు గంగా ప్రసాద్, తానంకి నానాజీ హాజరయ్యారు. వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం యేసు ప్రభు గొప్పతనాన్ని తెలియజేస్తూ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, సాధారణ కుటుంబంలో జన్మించిన నేను యేసు ప్రభు దీవెనలు, నాయకులు గంగా ప్రసాద్ ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. నాపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవ చేస్తానని ఆయన వివరించారు. దేవుడు ఒక కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి మేము తప్పులు చేసినా క్షమిస్తున్నాడు. మేమేమి అన్ని మంచి చేస్తున్నామని మేమేదో ఊరుకోవడం చెప్పడం లేదు. ప్రతి మనిషి తప్పు చేస్తారా, తప్పుల్లో రాజకీయాలకు ఎక్కువ తప్పులు చేస్తారు. అవి కూడా క్షమించి రోజు భగవంతుడు కూడా ధైర్యం మా వాడు అందరూ మా రక్త సంబంధించిన అందరూ కూడా. ఎందుకంటే నేను ఈ ఫ్రీ క్రిస్మసే కాదు, మేము గతంలో కూడా రంజాన్ పండుగలో కూడా మా రవి మైనార్టీ శాఖ అధ్యక్షుడు నాయకత్వంలో కూడా రంజాన్ పండుగ కూడా బ్రహ్మాండంగా చేసి అక్కడ సాగి మందిలో ఇఫ్తార్ కూడా ఏర్పాటు చేసిన ఆనవాయితీ మా ఉంది. అట్లాగే హిందువులు కూడా ఇంతకుముందు సంక్రాంతి సంబరాలు అనే పెద్ద కార్యక్రమం
మన అల్లు రాజశేఖర సేవలు కూడా పెట్టాలని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి అంతా కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు. ఎవరు పండుగ జరిగినా ఏం జరిగినా కానీ మీరు ముందుండి ఆర్గనైజ్ చేయండి, వాళ్ళకి సహాయం చేయండి, పార్టీతో ప్రయోజనం లేదు అనేటువంటి మాట మా నాయకుల ద్వారా వచ్చింది. కాబట్టి మేమందరూ కూడా యాక్టివ్గా ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి అందరూ మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు మా తెలంగాణ, ఇంతకుముందు కొన్నిసార్లు చెప్పాడు పట్టాలు ఏమని. ఒక్క పాస్పోర్ట్ వచ్చి నా పట్టాలని అడగడం 10 నెలలు తెలిసి నేను వాస్తవం చెప్పాను. ఒక్కరు కూడా అడగడం. మళ్ళీ ఇప్పుడు 2వ సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత మా పట్టాలు ఏమో మా తెలంగాణ అడగడం. నేను చెప్పేది ఒకటి, అందరూ కూడా అన్ని మండలాలు, 5 మండలాలు టౌన్ ఉంది. మీరు కన్నా ఎవరికి ఇంకా గంగా ప్రసాద్ తదితరులు మాట్లాడారు. వేదిక మీద ఈ విధంగా కలవడం అదృష్టం భావిస్తాం. చాలా రోజులైతే మనం అందరం కలిసి అలాగే తొందరగా కలుస్తాం. మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమయానుభవం వల్ల అన్ని పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. ముఖ్యంగా క్రిస్మస్ అంటే మీకు తెలుసు, యేసు దయ, కరుణ, సహాయం అంటే ఏది కూడా ఒక చక్కటి మెసేజ్ అన్నమాట. ఎవరిని ఎదుటి వాళ్ళని బాధించకుండా మనకు చారిత్రమైన సహాయం చేయడం, ఎదుటి వాళ్ళ కష్టాలు ఉంటే వాళ్ళు ఆదుకోవడం. మీకు తెలుసు మొదటి తెలుసా, లేకపోతే ఏ విధంగా ఎవరు ఏ విధంగా ఏ సేవలు ఎన్ని రకాలుగా అనగాత్మాలు ఏ విధంగా చూస్తారో, ఏ విధంగా చూశారో ఆ విధంగా ఆ దయా కల్పన మనలో నింపుకునే ఆ దయాగుణం కానీ ఆనందం కానీ ఇవన్నీ ఉండి ఇవన్నీ కూడా భగవంతుడు మా సోదర సుశీలకి ఇచ్చారు. ఆయన ఉన్నదాన్ని కూడా చాలా ఎక్కువగా చేస్తారు. దాన్ని ఆశిస్తాను. ఎందుకంటే ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు చదలవాడ హరిప్రసాద్, క్రిస్టియన్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు ఇజ్రాయెల్ కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిమ్మ తోటల్లో నీరు నిలబడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని డిపిఓ వసుమతి తెలిపారు. సైదాపురం మండలం చీకవోలు పంచాయతీ పరిధిలోని అన్నంరాజుపల్లి గ్రామ సమీపంలో వివాదంలో ఉన్న నిమ్మ తోటలను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. సైదాపురం మండలం చీకవోలు పంచాయతీలో ఉన్న అన్నంరాజుపల్లి గ్రామ నిమ్మ తోటలో కురిసిన భారీ వర్షాలకు నీరు నిలిచి ఉండడం, ఇరు వర్గాల మధ్య వివాదాలు నెలకొని ఉండడంతో ఇటీవల జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నతాధికారులకు అర్జీలు అందజేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు డిపిఓ వసుమతి గ్రామ పొలాల్లో పర్యటించారు. తోటల్లో నీరు నిలిచి ఉండడాన్ని గుర్తించారు. ఇరు వర్గాల వారితో మాట్లాడారు. సైడు కాలువలు తీస్తే నీరు ఉండవని తెలిపారు. ఇరు వర్గాల వారు వాదనలు ఆమె విన్నారు. అనంతరం వసుమతి మాట్లాడుతూ రైతుల మధ్య ఉన్న సమస్యలను గుర్తించామని, ఇరు వర్గాల వారి వాదనలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ బాబురెడ్డి, డిఈ మనోహర్ బాబు, ఏఈ శివప్రసాద్, తహసీల్దార్ సుభద్ర, ఏఓ మురళీకృష్ణ, కార్యదర్శి చంద్రమౌళి, ఈఓపీఆర్డి వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇన్ సర్వీసెస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇచ్చే విధంగా చట్ట సవరణలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అఖిల భారత స్థాయిలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ విద్యా మండలి మార్గదర్శకాల ప్రకారం విద్యా హక్కు చట్టం అమలు అయిన నాటి నుండి మాత్రమే టెట్ పాస్ కావాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అంతకు మునుపు నియామకం చెందిన ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేదని ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని చిరంజీవి ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 2010లో విద్యా హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేదనేటువంటి విషయాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయడం. దానికి అనుగుణంగానే రాష్ట్రాలు జీవోలు ఇవ్వడం, ఆ ఉత్తర్వుల మేరకు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేదని దాంతోనే ఇప్పటి వరకు ఉన్నాం. అయితే 2017లో ఏదైతే దుర్మార్గంగా 2010లో తీసుకొచ్చిన చట్టానికి సవరణ చేసి ఆ సవరణలో ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ అవసరం అని ఈ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా చేసిందో దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం జరిగింది. అయితే దీని మీద వెంటనే అన్ని రాష్ట్రాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయమన్నాం. ఏపీటీఎఫ్, టీఆర్టీఎఫ్ ఈ 2 సంఘాలు ఈరోజు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయమని అడుగుతున్నాం. మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి
ఆ చట్ట సవరణ చేసి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేదనే విషయాన్ని తీసుకురమ్మంటాం. ఎందుకంటే బీఈడి, టీటీసీ లాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. దాని తదనంతరం మరి డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయుల్ని ఒక క్వాలిఫైడ్ టీచర్లుగా తీసుకున్న తర్వాత మళ్ళీ టెట్ రాయమనడం, ఆ టెట్కి ప్రిపేర్ కావడానికి టీచర్లు ఈరోజు పాఠశాలను వదిలేసి ప్రిపేర్ కావాల్సిన పరిస్థితి. తదనుగుణంగా విద్యార్థులకు బోధన కుంటుపడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బోధనేతర కార్యక్రమాలతో విద్యార్థులకు గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో పోచారెడ్డి ధనంజయ రెడ్డి, పోచారెడ్డి సుమన్ కుమార్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి దాతృత్వంతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రొటీరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు రాఘవరెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, వాసుగౌడ్, బండి ధనంజయ రెడ్డి, నాసిన నాగులు, సిద్ధారెడ్డి, చోలవరం గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో పోచారెడ్డి ధనంజయ రెడ్డి, పోచారెడ్డి సుమన్ కుమార్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడైనటువంటి మా రొటేరియన్ దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి గారి దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారి దాతృత్వానికి రోటరీ మెంబర్స్ తరఫున, రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మరిన్ని కార్యక్రమాలు వారు రోటరీ క్లబ్కి అందించాలని. రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో దువ్వూరి రమణారెడ్డి గారి కుమారుడైనటువంటి దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి గారు గత 5 సంవత్సరములుగా సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమాలకు నిరుపేదలంటి పేదవారికి అన్నదానాన్ని ప్రతి నెలలో ఒక రోజు ఇవ్వడం జరుగుతుంది. వారికి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇచ్చి నిరుపేదలైనటువంటి పేదవారిని ఆదుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. వారిని మా క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. విజయభాస్కర్ రెడ్డి గారు రోటరీ క్లబ్ ఫెస్ట్ అధ్యక్షులు అయినప్పటి నుంచి కూడా చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు హైప్ క్రియేట్ చేసుకోకుండా అందరినీ కలిపి నెలలోనే చాలా కార్యక్రమాలు చేశారు. మొన్న కాబట్టి ఏంటంటే ఇది పర్మనెంట్ ప్రోగ్రామ్ అని చెప్పారు రోటరీ క్లబ్లో. అంటే ఎవ్రీ మంత్ ప్రతి నెల 11వ తేదీ చందారెడ్డి గారు ఇది సంవత్సరం పొడుగునా కూడా ఇస్తూ ఉన్నారు. క్లబ్కి 2 పర్మనెంట్ ప్రోగ్రాంలు ఉన్నాయి. పిఎం రావు గారు హాకీ క్రీడాకారులకి పౌష్టికాహారం కోసం ప్రతి నెల మొదటి ఆయన 10 మంది క్రీడాకారులకి ఆయన వాళ్ళకి ప్రోత్సాహాలు అందిస్తున్నారు. ఇంకా కూడా 1-2 ప్రోగ్రాంలు దాతలు కూడా ముందుకు వస్తారు ఖచ్చితంగా కూడా. పర్మనెంట్ ప్రోగ్రాం లేకుంటే ఉంటే ఏ క్లబ్ కూడా మనుగడ చాలా కష్టం. అందువల్ల చంద్రారెడ్డి గారు ఇక్కడ లేకుండా కూడా ఆయన్ని రోటరీ క్లబ్ తరఫున మా అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా కూడా రోటరీ క్లబ్ బెస్ట్ టేకప్ చేయాలని మరి దాతలందరూ కూడా ముందుకు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వృద్ధాశ్రమాన్ని కూడా మేము చాలా కార్యక్రమాలు ఇక్కడ పాల్గొన్నాం. నెల్లూరు జిల్లాలో ఉన్న కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కలువాయిలో జరుగుతున్న రీలే దీక్షల్లో గురువారం ముస్లిం నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా మార్పుతో సాధారణ ప్రజలకు, ప్రధానంగా ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. నిరసనలో భాగంగా ఈ రోజు 3వ రోజు రిలే నిర్వహించలో మా ముస్లిం మండలం నుంచి వచ్చిన యువకులు మరియు పెద్దలు, మా ముస్లిం కలవాయి మండలంలో ముస్లింలు 700 ఇళ్ళు, సుమారు 700 ఇళ్ళు ఉంటే వాళ్ళలో ఒక 20-30 ఇళ్ళు మాత్రమే
చదువుకున్నవారు అంటే ఉద్యోగస్తులు కానీ అక్షరాస్యత కలిగిన వారు, నిరుద్యోగులు నిరక్షరత ఉన్న మన తరువాయి మా జన ముస్లిం పాలెంలో కనీసం 700 మందిలో 650 ఇళ్ళు మొత్తం నిరాక్షరాసులు అంటే చదువు లేని వాళ్ళు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలా అన్నది మాత్రం అస్సలు తెలియదు. నెల్లూరులోనే చిన్న ఏదైనా పని పడితే మా దగ్గరకు 100 సార్లు వస్తారు. అయ్యా ఇది విషయం, ఇది విషయం, ఎక్కడికి పోవాలా, ఏ అడ్రస్కి పోవాలా అని. నెల్లూరు జిల్లాలో ఉంటేనే మా పరిస్థితి ఇది. అలాగే ఇప్పుడు తీసుకొని పోయి మీరు తిరుపతి జిల్లాలో కలిపితే ఇంకా మా బాధలు వర్ణాతీతం. ఎందుకంటే మనం ఓటరు జాబితాలో తప్పు ఒప్పులను సరిచేయాలని తహసీల్దార్ సుభద్ర సూచించారు. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో బిఎల్ఓలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఐడి కార్డులు అందజేశారు. అనంతరం ఓటరు జాబితాకు సంబంధించిన ఫారం 6, 7, 8లను ఎలా పూరించాలి వంటి విషయాలపై బిఎల్ఓలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండలం నుంచి 2 క్లెయిమ్స్ ఎలక్ట్రానిక్ వచ్చినప్పుడు ఆ బిఎల్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్, ఎంఆర్ఓ మేడం, ఈఆర్ఓ మేడంతో పాటు విజయవాడకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏ నామ్స్ ప్రకారం రిటర్న్ చేశాను అనేది చెక్ చేసినప్పుడు వాళ్ళు దానికి ప్రకారంగా మ్యాచింగ్ అయితే సేఫ్, లేదనుకుంటే మనం యాక్షన్కి గురైపోతాం. అట్లా వద్దు, అట్లా కాకుండా కరెక్ట్గా రిటర్న్ చేయండి. తర్వాత 7 క్లెయిమ్స్ కూడా కరెక్ట్ ప్రూఫ్ ఉండాలి. మీకు చాలా వరకు బిఎల్ఓ గ్రూప్లో ఫ్రీక్వెంట్గా క్లెయిమ్స్ పెడతా ఉన్నాం. అది ఎందుకు పెడతా ఉన్నాం అంటే ఒక దగ్గర మిస్ అయితే ఇంకో దగ్గర ఉంటుంది అన్న ఉద్దేశంతో. కాబట్టి మీరు ఆ డాక్యుమెంట్స్ మీ పోలీస్ స్టేషన్ కనపడిపోతుంది. అది 6, 7, 8 అనేది కనపడుతుంది. అది చూసుకొని మీ రెస్పెక్టివ్ ఓటర్ చెక్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్రూఫ్లు తెచ్చేసుకోండి. ఏదైనా 1 or 2 అట్లా ఉందనుకోండి, ఒక క్లెయిమ్ ఉందనుకోండి, అది ఇండివిజువల్గా సెండ్ చేస్తాం. లేదంటే మా ఆఫీస్ నుంచి మా ఆపరేషన్ వాళ్ళ దగ్గర నుంచి మేము ప్రూఫ్ ఇంటరాక్ట్ అయ్యి పిఆర్ఓ ద్వారా నుంచి తెప్పించేస్తాం. అక్కడ రిట్రెస్ చేసేయచ్చు. కాబట్టి ఈసారి ఒక 2 days బ్యాక్ కొంచెం లార్జ్ స్కేల్లో క్లెయిమ్స్ పెట్టినాం. అవన్నీ ఎవరు పోలీస్ స్టేషన్ వాళ్ళు చెక్ చేసుకోండి. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. వెళ్ళిపోండి. బ్రహ్మాండ నాయక రాజాధిరాజ అన్నదాత
మనుబోలు సమీపంలో కొలువైయున్న షిరిడి సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పాపన నరసింహులు, లక్ష్మమ్మ, వారి కుమారుడు పాపన సుమన్, అనిత దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. नमः गुरुमध्ये स्थित नमस्कार साष्टांग श्री साईनाथ सुनाभिकयांच वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा गंधे सुसंयुताम आग्रेदे సైదాపురంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తాళ్ళూరు సిద్దయ్య, గోకుల జయమ్మ, నారు శ్రీనివాసమూర్తి, గుమ్మడి వెంకటరత్నం, వాయుగుండ్ల సుబ్బారావు, ఎస్ఐ కాంతికుమార్, వెడిచెర్ల మాధవరెడ్డి, వెడిచెర్ల రాకేష్ రెడ్డి వ్యవహరించారు. स्वामी समर्थ अतोट महाराज को जय श्री सच्चिदानंद कुटुंबस्य साई धनुष्णास्य गोत्रम यस्सर्वं यद्भूतं గడబెడు గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,293 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 98,344 రూపాయలు పలికింది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,27,600 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 198 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో అభివృద్ధి పనులు మొదలవుతాయి. గమల్లపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో పనులు చేపడుతున్నట్లు వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరుకు న్యాయం చేయాలని అడగడం మా అందరి హక్కు. పట్టణంలోని గడియారం స్తంభం వద్ద 5వ రోజుకు చేరుకున్న రీలే దీక్షలు. మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు. స్క్రబ్ టైఫస్ కు ఆందోళన అవసరం లేదు. సరైన సమయంలో వైద్యం అందితే చాలు.
గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ వెంకట చలపతి గౌడ్. అందరి సహకారంతోనే నాయకుడిగా ఎదిగా. గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.